మనసు లాగేసుకొని మన దగ్గరికి వచ్చిన చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే మనం ఇద్దరం దూరం ఉంటే ఇద్దరు బాయ్ అండ్ గర్ల్ రింగ్ ఇంకా ఈ చైన్ తీసుకొని వచ్చి నాకు నైట్ పడుకున్నా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి నీళ్ళు అంటే నాకేమైతుంది అత్తగారి ఇల్లు అత్తో అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయమంటిర్రు ముద్దివ్వడం తప్ప చెప్పు ముద్ది తొలిసారి గుండెలోన జరిగే దారుణం దానికి నాకు మధ్యలో లవ్ ఇంకా చాలా ఎక్కువ అవ్వాలని దూరం ఉంటున్నా ప్రపంచం తెలీదే జతై నువ్వు గుడ్డుకి కూడా ముద్దు పెడతాడు సార్ నాకు ముద్దు పెట్టదాన్ని వేసుకుంటాడా వంట నీ కోసం నేర్చుకుంటున్నా కదా అంత మంచి వంట తప్పు లేదు ప్రేమలో యూట్యూబర్ అయి ఉండి యూట్యూబ్ లో వీడియోలు చూస్తావా ఆమ్లెట్ ఎట్లా చేయాలి ఆ సర్ప్రైజ్ సక్సెస్ఫుల్ అయింది అనుకో నువ్వు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతావు నాకు బర్త్డే గిఫ్ట్ ఉందంట సార్ మరి వెయిట్ అండ్ సీ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రావాలి నేను ఎన్నో రోజుల తర్వాత మోని దగ్గరికి వచ్చిన మోని వాళ్ళ ఇంటికి వచ్చిన మోని వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరట, వాళ్ళ మమ్మీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళినారు. మస్తు రోజులు అవుతుంది మోని చూడకని చెప్పి మనసు లాగేసుకొని మోని దగ్గరికి వచ్చిన. చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే మోని నా కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంది. మోని చెప్పు ఏం చేసి నీ కోసం చేస్తున్నా. ఏం చేస్తారు? దీని ఏమంటారు? బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ తినవచ్చా మనుషులు? బ్రెడ్ ఆమ్లెట్ నువ్వు చేసి సరేగా నేను ఎట్లుంది అన్ని రోజులు అయింది మనం ఇద్దరం దూరం ఉంటే. ఇంత హుషారు అని చెప్పాలా? ఒక ఫోన్ చేస్తే ఫోన్ చెప్తలేదు. ఇంకా ఇది ఎవరిల్లు? ఇది ఎవరిల్లు? మా ఇల్లు. మీ ఇల్లు అంటే నాకేమైతుంది? అత్తగారి ఇల్లు. అత్తో అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయమంటిర్రు అత్తగారి సరే మా ఇల్లు చూపి ఎట్లుందో. మిడిల్ క్లాస్ మేము, అంటే మీరేం ఫీల్ అవ్వకండి మా ఇల్లు ఇట్లుందని. చూడండి మన సబ్స్క్రైబర్స్ ఎంత మంచిగా నీకు తెలుసా? నువ్వేదో పెద్ద ఆతర్స్ ఉంటే నేను చూడదు. నువ్వు చెయ్యి, నాకు ఆకలి అవుతుంది. గాయస్ ఒకసారి ఒక మాట, ఇన్ని రోజులు అయింది దాదాపు నెల అవ్వనికి వస్తుంది నేను తన దూరం ఉండి ముద్దివ్వడం తప్ప చెప్పు ముద్ది. తొలిసారి గుండెలోన జరిగే దారుణం నీకోసం ఎన్ని కిలోమీటర్ వచ్చినా నేను? 200 కిలోమీటర్ కాదు. ఆమెకు కూడా చెప్పలేదు నేను. ఇది ఇంకా చూపి ఏంది ఇది ఇంకా ఇది బాయ్ అంటే రింగ్స్ ఇద్దరివి బాయ్ అండ్ గర్ల్ రింగ్ ఇంకా ఈ చైన్ తీసుకొని వచ్చి నాకు నైట్ పడుకున్నా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి సో నేను కళ అనుకున్నా, ఇట్లా కళ ఇట్లా అనుకొని నిజంగా నువ్వే నాన్న. తర్వాత హక్ చేసుకొని ఏడ్చి చేపలకి రింగ్ తీసి వస్తావు ఇంటికి. చాలా మంది సబ్స్క్రైబర్ అడుగుతున్నారు మీ వీడియో కావాలన్నా అసలు మోని అడికి నేను వీడియోస్ వస్తాడు అని చెప్పి అవే కామెంట్లు వస్తున్నాయి. తిరుగు చెప్పు నీకోసం చేయొద్దా? చేయగానే ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నా. నువ్వు మీ ఫ్రెండ్ దేవో బాగాలేదన్నావు కదా వాళ్ళ మమ్మీకి, అందుకే దూరం ఉంటున్నా. నాకు చాలా ఏడుపు వస్తుంది, లావ్ అయిపోయినా. అందుకే దానికి కాదు, మా ఫ్రెండ్ వాళ్ళు అట్లా అయితే నేను చూసుకుంటే నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వెందుకు వస్తావు ఇంటికి అని అడుగుతున్నా. అంటున్నావా? అంటే రావణ్కి నాకు మధ్యలో లవ్ ఇంకా చాలా ఎక్కువ అవ్వాలని దూరం ఉంటున్నా. ప్రపంచం తెలీదే జతై నువ్వు అవన్నీ చెప్పకు. నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నా. సరే వాళ్ళకి నన్ను తీసుకొని పోదామని వచ్చినావు, లేదంటే నువ్వు ఒక్కడు వచ్చి కలిసి పోదామని వచ్చినావు? సరే వాళ్ళకైనా చెప్పు ఎప్పుడు వస్తావు నువ్వు చెప్పు. వీళ్ళకి ఎప్పుడు వస్తావు చెప్పు. ఎప్పుడు పోదాం? రెడీ అయితే ఇప్పుడు
మా అబద్ధాలు చెప్పకు జాయిస్, ఇంకా 2 days అడుగు 3 days ఆగు అని చెప్తుంది. నేనేమంటాను నాతో పాటు ఇప్పుడు వచ్చి అంటున్నా. నాకు ఎన్నో క్లాక్ ట్రైన్ ఇప్పుడు బస్సు 10 కి ఉంది బస్సు. 10 కి బస్సు ఎక్కిపించి నేను మళ్ళీ ప్రశాంతంగా తెలుసా. నేను అన్నకు కూడా చెప్పలేను, ఎవరికి చెప్పలేను నేను తెలుసా. అమ్మ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది తెలుసా. ఏ అమ్మ మా అమ్మనా? అదే వాళ్ళ మమ్మీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది. అమ్మ ఫోన్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఏడికి వెళ్ళామంటే నేను ఏమని చెప్పాను, నాకు భయం వేస్తుంది. మీ కోడల దగ్గరకు వచ్చినా అని చెప్పాలా? సరే మీ కోడల దగ్గరకు వచ్చినమ్మా అని చెప్పాలా? ఇంకేమో నరకమే. అంత దూరము అసలు నన్ను పంపిస్తారా వాళ్ళు? ఎందుకు పంపారమ్మా? లవ్ చేసినప్పుడు పంపాల్సింది ఎవరైనా. ఏ అబ్బాయి లవ్ చేసినప్పుడు పంపాల్సిందే. నువ్వు కూడా రావాలి, మళ్ళీ నువ్వు కూడా లవ్ చేస్తున్నావు కదా. నేను రానికి కొంచెం టైం ఉంది. ఎందుకు లేదు? ఏం టైం ఉంది? ఎంత 1 నెలనా 2 నెలల? మంత్. నువ్వే అన్నావుగా నాన్న 1 month ఆగు, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, నువ్వు నాకు పని చేయని ఊకే విడబెట్టి ఎందుకు సతాయిస్తున్నావు? వీడియో పెట్టి కాదు, నాకేం సోకుండా పెట్టలే, వాళ్ళు అడుగుతున్నారు. ఏం అడుగుతారు? సబ్స్క్రైబర్స్ నేను చెప్పుకున్నా ఆల్రెడీ. ఏం చెప్పినావు? చెప్పి వచ్చినావా? అవును, వాళ్ళకి చెప్పి వచ్చిన. ఎన్ని రోజులు అని చెప్పినావు? ఎన్ని రోజులు వచ్చినావు నువ్వు అసలు? ఇగో రావన్, ఇప్పుడు నీకు పెళ్లి అంటే ఒక నెల పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు? నెల పెళ్లిళ్ళు మా చేస్తారు. ఫ్యామిలీ అంతే, నెల వేసుకుంటాం మా ఫ్యామిలీలో పెళ్లిళ్ళు. ఇప్పుడు నీకు ఇది చేయాలా వద్దా? అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అడిగితే ఇప్పుడే చేసి పెట్టావు అంతే కదా. గుడ్డుకి కూడా ముద్దు పెడతాడు సరే, నాకు ముద్దు నువ్వు పెట్టదాన్ని. మీరెవరు? సరే ఇగో ఇన్ని రోజులు దూరం ఉన్నాయి కదా, నేను తెల్లగా లేదా? మీకు బుర్రుండి మాట్లాడతారు, బుర్ర లేక మాట్లాడతారు. నేను ఒకటి అడుగుతున్నా, తెల్లగైనా లేదా అదైనా లేదా ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుర్ర ఉందా నీకు? లాస్ట్ ఒప్పుకున్నా కదా. వీళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది గాయ్స్, మంచిది. లియో అని పిలవాలా? లియో పిలవాలా? బయట ఎట్లా అరుస్తారు పాపం. మా కుక్కకి అందరికి పరిచయం చేయొద్దు, దిష్టి తగులుతది. మీ కుక్కకి కుక్క అంటున్నావు నువ్వు, అని పేరు లియో. మా కొడుకుకి దిష్టి తగులుతది. వానికి స్ప్రే కొడితే ఏం చేస్తాడు? ఇట్లా చూపిస్తారండి, చూపిస్తాను. దాన్ని కొడితే మొదలుతాయి. కొత్త నేను వానికి కోపం వస్తుంది. బొర్లుతాడు చూడు, తుడిపేసుకుంటాడా? ఆహా మేమేమో దానికి రుద్దుతున్నాము, దానికి ఏదో అయిపోతుందని భయపడతాడు. కొట్టకట్ల బాబు భయపడుతున్నాడు. నువ్వు అది మాడిపోతుంది. ఆడ ఏం పెట్టినావు పొయ్యి మీద? మనమే మా కుక్క బాగుందా గాయస్? అందరూ బాగుంటే లైక్ చేయండి. సో గాయస్ మా కుక్క బాగుందా? నేను తెల్లనైనా నా కోసం నువ్వు ఏమేమి తెచ్చినావు నేను చూపియాలా? ఏం చెప్పి ఏం తెచ్చినా చూపిస్తావు. ఏమేమి తెచ్చినావు అంటే అది నైస్. అది చూడు, అది మాడిపోతుంది. మాడిపోదు అట్లా. అడేం లేదు పొయ్యి మీద సగం పొర. సరే ఇప్పుడు నేను వంట చేస్తా, వాళ్ళకి నాకు ఆకలి అవుతుంది. అదే దబ్బా చూపించు. కొంచెం ఉప్పు, సారీ కారం, కొంచెం సాల్ట్. కొంచెం ఎలా ఎక్కువ సమస్య ఉంటది కాదు, మిక్సింగ్ చేసుకోవాలా. ఇప్పుడు మిక్సీలో పెడతావు అది? మిక్స్ లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇది ఉందా స్పూను, లేదు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు వంట నీ కోసం నేర్చుకుంటున్నా కదా, అంత మంచి వంట. తప్పు లేదు ప్రేమలో. ఇప్పుడు నీకు రాదా? నాకు ఆకలి అవుతుంది. యూట్యూబ్ లో చూడాలి. ఇది ఆయిల్ అంటారు మా ఇంట్లో. ఒక యూట్యూబర్ అయ్యి ఉండి యూట్యూబ్ లో వీడియోలు చూస్తావా? ఆమ్లెట్ ఎట్లా చేయాలి? సరే ఆమ్లెట్ అయిన వచ్చా? అదేనే ఆమ్లెట్ వేయకే అక్క తండ్రి పడుతున్నాడా? రాదా? వస్తుందా రాదా? మీ అక్కతో ఎట్లా వస్తుంది? మరి ఎరగాడు సతాయిస్తుడు అనమాట. ఏంటంటే వానికి బయట తీసుకోవాలా, మళ్ళీ మన దగ్గర ఏంటిదంటే ఇప్పుడు వదిలిపెట్టినాం అనుకో, వాడు మాకు కూడా దొరకడు చేతిలో. ఎందుకు ఇక్కడే అనుకుడు. ఒక రోజు దూరం పోయిండు, బస్ స్టాప్ దాకా పోయిండు, చచ్చిపోయింది మన రియన్ గాడు. ఎందుకు? ఆడు అట్లా అంటోడు, దొరకడు ఎవరికి. యాక్సిడెంట్ అవుతున్నాను.
ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా నన్ను తీసుకొని మన నువ్వు రానంటావు కెమెరా పెట్టంగానే ఏదో నేను కావాలని తీసుకోబోతలేను అంటే వీళ్ళు అనుకోవాలి కదా సరే నేను బతిమలాడి నా లైఫ్ నుంచి నేను రాను. 2 days ఆగు, 2 days. ఎందుకు వచ్చి ఒక మాట ఎవరు చెప్పుకుండా సింగర్ అయిపోయింది. చూడక నీ గురించి ఎట్లా చెప్తుండో మా అక్క చెప్తా కన్నడలో తిప్పిస్తా. సరే గాని నువ్వు నా కోసం ఇంత దూరం ఎందుకు వచ్చినావు అంటే ఇంకా 2 days ఆగితే నేనే వచ్చేదానిగా. ఇంకా 2 days ఆగితే నేనే వచ్చేదానిగా. 2 days అయ్యింది. నువ్వు వస్తావు నాకేం తెలుసు 2 days తర్వాత. నువ్వు ఏ రోజు వస్తానో డేట్ చెప్పు. 20 ఈరోజు డేట్ ఎంత? 24. ఇంకా 2 రోజులు నేను ఆగాల. అది ఎవరి కోసం చేసినావు? కడుపు కోసం. కడుపు. సో గైస్ మీరు ఇంటికి వస్తే నాకు ఇంత అన్నం కూడా పెడతలేదు. ఇంత అంటే ఇప్పుడు నేను తినిపించి చూడొద్దు అనమాట వాళ్ళు. మళ్ళీ నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే బయటకు వెళ్తున్నా. కొత్త బట్టలు కాదు, బట్టలు నార్మల్ డ్రెస్ వానికి, నైట్ డ్రెస్, ఇంట్లో బట్టలు బయట బట్టలు బాగా తెలుసు వానికి. ఇంట్లో బట్టలు వేసుకున్నాం అనుకో వీళ్ళు పిచ్చోళ్ళు ఏడికోరు, నన్ను ఏడి తీసుకోవాలి అంటాడు. బట్టలు వేసుకున్నాం అనుకో వాడు ఎట్లా అంటే పీకకి అది బెల్ట్ టైట్ అయిపోయినా చెప్పింది చేసినా అని చెప్పింది. నువ్వు తింటున్నావు అంటే అన్ని నువ్వే తింటావా? నేను తినొద్దా? నేను కూడా పొద్దున్న నేను ఒకటే తిన్నానా? నువ్వు తింటున్నావు. ఈ మంచం నాది, నువ్వు పట్టుకున్నావు. ఎందుకు పడుకుంటావు నువ్వు? నీకెందుకు? బయట పడుకో. వెళ్ళిపోవాలా? సరే పెళ్లి అయినాక మనం ఇద్దరం పడుకోవాలి. ఇడ పెళ్లి కాకముందు మనం పడుకోద్దు. చెప్పు గైస్. ఇది తీసుకొని వెళ్ళిపోతా అన్న ఇది నీది. నువ్వు లేనప్పుడు ఆ టెడ్డీ బేర్ని పట్టుకోని అడుగుతున్నా నేను. కొంచెం టెన్షన్ ఉన్నా గాయస్. ఎందుకంటే ఏం టెన్షన్ ఉంది నీకు? నెక్స్ట్ మంత్ నీకు బర్త్డే కదా, అందుకు ఒక గిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నా. ఆ సర్ప్రైజ్ సక్సెస్ఫుల్ అయింది అనుకో, నువ్వు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతావు. నాకు గిఫ్ట్ ఏంది? నీకెందుకు చెప్పు. నీకెందుకు రా బాడుకో. ఏ గిఫ్ట్? అది నాకు ఇష్టమా? ఫుల్ నీకు ఫుల్ ఇష్టం. ఫస్ట్ డ్రీమ్ అనుకోది. డ్రీమా? ఫుల్ ఇష్టం నీకు. ఎప్పుడు అడుగుతూనే ఉంటావు, చాలా అడుగుతావు. మంచి క్లూ ఇస్తున్నా, అడుగుతూనే ఉంటావు. ఇది ఇప్పి దిప్పి దిప్పి అని. నేనేమో చెప్పు, ఒకసారి చెప్పు. చెప్తే ఏం గిఫ్ట్ అన్నారా దాన్ని? సర్ప్రైజ్ అన్నారు. బర్త్డేకి నాకు బర్త్డే గిఫ్ట్ ఉందంట. మరి వెయిట్ అండ్ సీ. మళ్ళీ బర్త్డే కొంచెం క్లూ క్లూ ఇచ్చినాగా. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉంటావు, ఇన్స్టాగ్రామ్స్ లో పెడతా ఉంటా. నా పోస్టులు పెడతా. పెడతావు మెసేజ్ లా, రీల్స్ పెడతావు. చూద్దాం. అదేందో నాకు కూడా తెలియదు, చెప్తలేదు ఈ పిల్ల. నీకు కూడా చెప్పానా? ఏడుస్తావు నువ్వు. చెప్పు. ఇది టెడ్డీ బేర్ ఎవరిచ్చి తెలుసా నాకు? దిష్టి తగ్గుతుంది మళ్ళీ. సో గైస్ వీడియో నచ్చితే చూసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ కాదు, దాన్ని ఏమంటారు చెప్పు? సారకాపరా చెప్పు. సబ్స్క్రైబ్. సో గైస్ వీడియో నచ్చినైతే లైక్ అండ్ షేర్. ఇది పెట్టి తిని గుడ్ హే రావణ్.